పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 2వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనము మరియు 5, 6 వచనములు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి 34వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. యేసుతో మన జీవితం ఆనందదాయకం. యేసు దేవుని గొర్రెపిల్ల, మనందరం దేవుని బిడ్డలం అని యోహాను తన లేఖలో రాశాడు. దేవుని ప్రేమ వల్లను యేసుక్రీస్తుపై మన విశ్వాసం వలనను మనం దేవుని బిడ్డలుగా రూపొందించబడ్డాం. దేవుని బిడ్డలుగా మనకు దేవుని దర్శించే భాగ్యం కలుగజేయబడింది. కానీ ఏ విధంగా దేవుడు పాపరహితుడిగా ఉన్నాడో అలాగే మనం పాపానికి దూరంగా ఉన్నప్పుడే ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. దేవుని బిడ్డలం కనుక మనం దైవ కుటుంబంలో భాగమవుతూ ఉన్నాం. ఆ భాగ్యాన్ని మనం కోల్పోకూడదు. అందుకే దేవుడు మనలను తన రూపంలో తనలాగానే సృష్టించాడు. ఈనాటి సువార్తలో స్నాపకుడు యోహాను యూదులకు దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. యేసు కొరకు సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా జన్మించిన చివరి ప్రవక్త పునీత యోహాను. యోహాను యేసు ఎవరో అంతకు ముందు ఎరుగకుండెను. యేసు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయనపై దిగి వచ్చినప్పుడు దేవుని స్వరం వినిపించినప్పుడు యోహాను ఆయనే యేసు అని తెలుసుకున్నాడు. అదే విశ్వాసంతో ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని యేసుని యూదులకు తెలియపరిచాడు. అంతేకాదు, యేసు తనకంటే శ్రేష్ఠుడని, ఆయన తాను జన్మించగా పూర్వము నుండియే ఉన్నవాడని ప్రకటించాడు. యోహాను అగ్ని సాక్షిగా సువార్త ప్రకటించుటకై అగ్ని వలె మండెడివాడు. యేసు యోహాను గూర్చి యూదులకు తెలిపిన మాటల్లో యూదులు అతడు చేసిన సాక్ష్యమును అంగీకరించారు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క బాప్తిస్మం రోజున యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేయటం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు కూడా అనేక మార్లు ప్రభువుని ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాం? ఆయన లోక రక్షకునిగా పరిచయం చేస్తున్నామా? మన సొంత రక్షకుడిగా పరిచయం చేస్తున్నామా? ఆయన మన కోసం పరలోకమును వీడి భూలోకానికి దిగివచ్చి ఉన్నారని పరిచయం చేస్తూ ఉన్నామా? లేక యేసుక్రీస్తు ఒక దేవుడు, అంతే, నాకు ఇటువంటి సంబంధం లేదు అని పరిచయం చేస్తున్నామా? ధ్యానించుకుందాం. మరి సకల పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల అని బాప్తిస్మ యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రకటన కూడా అదే విధంగా ఉండాలి. ఆయన యొక్క అద్భుత కార్యాలు మనందరం కూడా చవి చూడాలి. ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బైబిల్లో మాత్రమే కాదు, అనుదిన జీవితంలో నా జీవితంలో కూడా ఆయన చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలకు ఆయన గురించి, ప్రభు గురించి లోకానికి పరిచయం చేయాలి. తెలిసిన వారికి, తెలియని వారికి కూడా సువార్తను బోధించాలి. ఏ విధంగా అంటే మన మాటల ద్వారా, చేతల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క దాన ధర్మాల ద్వారా, మన ప్రార్థన జీవితం ద్వారా ఆ దేవుని పొగడుదాం, దేవుని ఎరుగుపరుచుదాం, దేవుని మిక్కిలిగా తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం.
పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.